నమస్కారం. హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమ గీతం పాడేందుకే నియోజకవర్గంలో ప్రజా పాదయాత్ర. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం ప్రజలకు ఉపయోగపడే నల్ల చట్టం అన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిపడ్డ రామకృష్ణ. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా యాత్రకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో సుపరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్న జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజల వద్దకే ఆలపాటి అనే నినాదంతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర తెనాలి నియోజకవర్గం సంగం జాగలమూడి గ్రామం నుండి సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత గ్రామంలో తిరుపతమ్మ వినాయకుని ఆలయాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆలపాటి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. అలాగే జనసేన పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొని మద్దతుగా నడిచారు. గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాటంతో ఎన్నికల శంఖారావం ప్రారంభమైన వాతావరణం నెలకొంది. మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలపాటికి తమ సమస్యను విన్నవించి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు వీడ్కోలు పలకటానికి నియోజకవర్గంలో ప్రజా పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికల వరకు నియోజకవర్గంలో తమ పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనా కాలంలో అరాచకాలు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు. జగన్ పాలనలో చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ ఎద్దేవా చేశారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో పారదర్శకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు హామీనిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని తొంగలోకి తొక్కారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేదని, అన్ని వర్గాలు ధ్వంసమయ్యాయని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. ఆలపాటి పాదయాత్ర తొలి రోజున సంఘం జాగరం నుండి చావారిపాలెం మీదుగా అంగలకుదురు చేరుకుంది. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వీడ్కోలు చెప్పడానికి, ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, మనం చూసినటువంటి అవినీతి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటమే కాకుండా మన చేతుల్లోకి, పాలకుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా
ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. 2024 లోపల నేను మద్యపానాన్ని నిషేధం చేయకపోతే నేను ఎన్నికలకి రాను అని చెప్పి మాట తప్పను, మడం తిప్పను, నేను వస్తున్నా, నేను చూస్తున్నా అనే మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం. ఈ పాలనని తుదిముట్టించాలి, వీడ్కోలు పలకాలి. అందుకే రా కదిలిరా, ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు 1983లో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా అన్ని వర్గాల ప్రజలు, అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే ఆనాడు సమాజంలో పట్టిన చీడ, పీడ, అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపిస్తానని నమ్మి ప్రజలు ఓట్లేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయాన్ని అందిస్తే ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం రాత్రి తెనాలి నియోజకవర్గంలో పలు పార్టీలకు చెందిన పలువురు నేతలు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం తెనాలి నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. వారికి మనోహర్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. తొలుత తెనాలి బోస్రోడ్లోని పార్టీ కార్యాలయం నుండి పినపాడులోని సభ వరకు జనసేన పార్టీ నేత మనోహర్కు జనసేన శ్రేణులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పినపాడులో నిర్వహించిన బహిరంగ సభలో మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి 3 రాజ్యాలను కడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్యాలెస్గా పిలిచే తెనాలి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని, పెదరావూరు నందివెలుగు 4 లేన రహదారిని అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఘన విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పలువురు నాయకులు ప్రసంగించారు. నాయకులు కరెటి వాసు, కరెటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, ననపనేని రాంబాబు పలువురు జనసేన పార్టీలోకి చేరగా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గౌరీశంకర్, తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, మధుబాబు, జాకిర్ హుస్సేన్, అమిశెట్టి హరికృష్ణ, గ్యాలం వేణు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందివెలుగు పెదరావూరు రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి పూర్తయ్యేటట్టు మొట్టమొదటి కార్యక్రమం చేస్తాను మీకు మాటిస్తున్నాను. ఎంతో అవసరం అది. ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మన అందరం కూడా చాలామంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడు నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు. అదే ఆటోనగర్ మీరు చూశారు, ఏ విధంగా గతంలో ఆటోనగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేదు పరిస్థితి ఉండేదో, ఏ విధంగా ఈరోజు ఆటోనగర్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం. ఎన్ని వంతెనలు కట్టాం మనం ఇక్కడ, 17 వంతెనలు మనం కట్టాం. నా 5 సంవత్సరాలు అప్పుడు 2009 నుంచి 14 సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా, సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్కి వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం. ఒక్క పని చేశారా మీరే చెప్పండి, మీరే చూస్తున్నారు ప్రతి రోజున. ఒక్క సిమెంట్ రోడ్ వేసారా, ఒక మురుక్కాలో కట్టారా, లేదా ఈ ప్రాంతాల్లో మీరు అందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరన్నా స్పందిస్తున్నారా? స్పందన కార్యక్రమం అంటారు, స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. పెన్షన్ గురించి ఎవరైనా వితంతులు పాపం పెన్షన్ గురించి అర్జీ పెట్టుకుంటే 9 మాసాల తర్వాత, సంవత్సరం తర్వాత మీకు వస్తుందని చెప్తారు. ఏం చేశారు వాళ్ళు ఈ రోజునంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, వార్డు సచివాలయాన్ని పెడుతున్నారు, పాఠశాలల్లో నాడు నేడు అన్నారు,
ఎక్కడ పూర్తయింది చెప్పండి మీరు. ఇక్కడ మనకు ఉన్న పాఠశాలలోనే అదనపు పాఠశాల గదులు ఎక్కడ పూర్తయినాయి మీరు చెప్పండి. మన బిడ్డలకి ఏ విధంగా వాళ్ళు చదువు ఇంకా మెరుగైన రీతిలో వాళ్ళు చేయగలుగుతున్నారు మీరు చెప్పండి. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం సంఘం జాగరణ నుండి సోమవారం నుండి ప్రారంభమైన ప్రజా పాదయాత్రలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా పాదయాత్ర పేరుతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నియోజకవర్గంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్క అభివృద్ధి జరగదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి ముందుకు తీసుకున్న సంగతి గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా తాను మంత్రిగా ఉన్న సమయంలో 5,600 కిలోమీటర్ల రోడ్లను గ్రామాలను పట్టణాలను దళితవాడలను వేసి అభివృద్ధి చేయడం జరిగిందని ఆనందబాబు తెలిపారు. జగన్ పాలనలో 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేసిన దాఖలాలు లేవని అన్నారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసి 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. టీడీపీ జనసేన పార్టీలు అధికారం రాబోతున్నాయని, జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోషం చెప్పారు. నాయకులకు దిక్కుతోచక అవాకులు చవాకులు పెరుగుతున్నారని, రాష్ట్రానికి ఏం చేశారో బహిరంగ చర్చకి రమ్మంటే వచ్చి మాట్లాడే ధైర్యం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా లేదని అన్నారు. జగన్ నమ్మి ఏ వర్గాలైతే ఓట్లు వేసి గెలిపించాయో ఆ వర్గాలను ఆయన దగా చేశారని అన్నారు. నేడు జగన్ పులిబిందులో కూడా గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని ఏవగించుకోలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. నేడు అన్ని వర్గాలు రోడ్లెక్కి నిరసన తిరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారైందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదం నడిపించారని అన్నారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, పలు రంగాల ప్రముఖులు పాల్గొని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఇలా ప్రజలందరూ ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక మొత్తం 3 నెలలు కూడా లేదు నిండా తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సీట్లు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అటోడు ఇటు అటు, ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త ఇక్కడ పడేస్తూ ఉన్నాడు. మొత్తం కూడా ఎవడో కూడా పనికి రాకుండా పోయే పరిస్థితి. ఇది వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఈ యాత్రలు ఇవాళ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు తెనాలి నియోజకవర్గంలో చేపట్టినటువంటి యాత్ర ద్వారా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఎప్పుడు తెనాల్లో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు. ఇవాళ ఇప్పుడే చూసా చావారిపాలెంలో చర్చి. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ రోజు 15 లక్షలు మేము ఉన్నప్పుడు బిల్లు వచ్చింది. ఈ 5 ఏళ్ళలో మిగిలిన బిల్లు రాలా. ఒక వర్క్ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ సాగిపోతూ ఉండాలి. అపోజిషన్ అయినా పొజిషన్ అయినా మేము ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని జరుగుతూ ఉంది. 15 లక్షలు ఒక బిల్లు వచ్చింది మా హయాంలోనే. తర్వాత ప్రభుత్వం మారింది, మిగిలిన డబ్బులు రావాలి కదా. పనికి మళ్ళీ ఇక్కడ ఒకటే కదా, ఉదాహరణకి ఇక్కడ చావారిపాలెం చూపిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, మా వేమూరు నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మధ్యలో వృధాగా 90% పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. అడ్డగోలు ఇటువంటి పనికి మాలిన పనులు చేయడానికి ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి పరిపాలన చేత కాదు. అటువంటి పరిస్థితులు తెనాలి నియోజకవర్గంలో కూడా పూర్తిగా నెలకొని ఉన్నాయి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా ఆయన పాదయాత్ర ద్వారా కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన మరి రేపు కలిసి నడవబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 100కి 100% ఉమ్మడి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ జనాన్ని చైతన్యవంతం చేయడానికి తెనాలి నియోజకవర్గ ప్రజల్ని మరొకసారి ఇవాళ వాళ్ళని మొత్తాన్ని కూడా మేము చేసినటువంటి మంచి పనులు వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ చైతన్యవంతం చేసి మరి ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేన కలయిక్కి వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టడానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ రామకృష్ణ సోమవారం పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరంలో పాడిబండ రామకృష్ణ న్యాయవాదులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేత పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ భూ హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న నిరసనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజల హక్కులకు ఉపయోగపడని నల్లని జీవోలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవోలను తెస్తుందని విమర్శించారు. తెనాలి బార్ అసోసియేషన్ వారికి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక్క ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక్క న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్య. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఈ దీక్ష ఉందో దీన్ని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసి అన్ని సంఘాలు కూడా కలిపి ఈ జీవో వెనక్కి తీసుకునేదాకా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే మనం గతంలో చూసాం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేశాడు. ఆ రోజున అనుకున్నాం ప్రజల బాధలు తీర్చడానికి, ప్రజల బాధలు తెలుసుకోవటానికి ఈయన పాదయాత్ర చేశాడేమో అనుకున్నాం. కానీ ఈరోజు తెలుస్తూ ఉంది, ఈ జీవోలు కానీ ఆయన పరిపాలన కానీ చూస్తుంది, విలువైన భూములు ఎక్కడున్నాయి, విలువైన ఖనిజాలు ఎక్కడున్నాయి, వీటిని నేను ఎలా ఆక్యుపై చేసుకోవచ్చు అనే దానికోసమే ఈయన ఈ పాదయాత్ర చేశాడా అనిపిస్తూ ఉంది. ఆ పాదయాత్ర యొక్క సారాంశం ఇదేనా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి దానికోసమే ఆయన ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ దగ్గర, అసలు ప్రజల దగ్గర ఆస్తి లేకుండా ప్రజల యొక్క ఆస్తులన్నీ కూడా ఆయనకి చెందేలా చేసుకోవటం కోసమే ఈ జీవో తెచ్చాడా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు మీ యొక్క ఈ జీవోని వెనక్కి తీసుకునేదాకా కూడా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ భూ హక్కు చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు రాజకీయ ప్రజా సంఘాలు మద్దతునివ్వడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, నాయకులు తమిళిస అనంతాచార్యులు, బి విజయ్, బిట్రా కనకదుర్గ, యోగానంద కిషోర్, లక్ష్మణ్ నాయక్, బోడపాటి ఆదిత్య, కుశల్రాజ్ జైన్, జార్జ్, కె రమేష్, వీరయ్య, పీటర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజున జిల్లా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా తరఫున పాటిబండ రామకృష్ణ గారు, అలాగే సీనియర్ లీడర్లు అయినటువంటి ఆచార్యులు గారు, ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు మిగతా వాళ్ళు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. అలాగే రైతు సంఘాలు, నీటి సంఘాలు, అలాగే ఇంకా ముఖ్యులు చాలామంది కూడా వచ్చి ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి మా శిబిరానికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా న్యాయవాదుల తరఫున ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లోకి దీన్ని మమేకం చేయాలంటే రాజకీయ పక్షాల యొక్క సహకారం కూడా కావాలి, ప్రజా సంఘాల సహకారం కావాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా మాకు తోడ్పాటును అందించి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహకరించాలని ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి న్యాయవాదికి, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులందరికీ కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియ. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. మండల పరిధిలోని పలువురు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి 4 అర్జీలు రావడం జరిగిందని అన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆ సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించి పరిష్కరించుకోవాలని, అక్కడ పరిష్కారం కాని ఎడల తమ వద్దకు తీసుకురావాలని తహసీల్దార్ రవిబాబు సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా హాజరవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అక్కడ వాళ్ళ కార్యాలయంలో ఉండి మాకు అక్కడ పోయిన అర్జీలు కానీ ఇక్కడ కానీ కనెక్ట్ చేసి నిర్వహించడం జరిగింది. అయితే మన తెనాల్లో 4 అర్జీలు రావడం జరిగింది సర్వేకి సంబంధించి. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి ఇష్యూగా ఒకటి వచ్చింది. వీటన్నిటిని కూడా ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే వాళ్ళకి సంబంధించిన పీరియడ్ లోపల వాళ్ళకి పరిష్కారం చేసి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము. చాలామంది సచివాలయాల్లో హౌస్ సైట్స్ రాలేదని, అక్కడ చేయలేదని కొంతమంది డైరెక్ట్ వచ్చారు. దయచేసి వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఆడ విఆర్ఓ అక్కడ రిజిస్ట్రేషన్ కానీ విఆర్ఓ సంబంధిత అధికారిని కలిసి వాళ్ళకి అదేవిధంగా రిటర్న్ కానీ అర్జీ ఇచ్చి దానికి వివరణ కూడా తీసుకొని దాని అప్పుడు వస్తే మాకు కూడా ఫర్దర్గా ఏం చేయాలని తెలుస్తుంది. పరిష్కారం అయితే అక్కడ అయిపోతుంది. కాబట్టి అది కొంతమంది తెలియక నేరుగా వస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిన కోరు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని విఎస్ఆర్ఎన్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంబరానంటెరా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని విఎస్ఆర్ఎన్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సంక్రాంతి సంబరాలను అంబరానంటేలా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగువల్లు, పతంగులు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి పండుగ ప్రత్యేకతను విద్యార్థులు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అనురాధ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అని అన్నారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత నెల 20వ తారీఖున క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలని మా స్కూల్లో వేడుకగా జరుపుతున్నాం. సో దీనిలో విద్యార్థులు అలానే ఉపాధ్యాయులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక్క మతం కాదు, అన్ని మతాలను గౌరవించే విధంగా వాళ్ళల్లో ఒక ఐక్యతా భావాన్ని, దేశం అంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా దీని అంతటినీ తెలియజేయడం కోసం మేము ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. కార్యక్రమంలో వి ఉదయభాస్కర్, సీతారామూర్తి, సత్యకళ, పివిఎస్ మహాలక్ష్మి, ఎంవి మహాలక్ష్మి, భారతీదేవి, శ్రీలత, పూర్ణకుమారి, సుందరయ్య, హేమాదేవి, డి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సుభాషిణి, రామసుబ్బమ్మ, జనార్దన్ రావు, కరీం, యోహాన్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడినట్లుగా మామిడి తోరణాలతో, అరటి బోధలతో, తర్వాత భోగి మంటలతో, పతంగులతో, రంగురంగుల ముగ్గులతో, చక్కని పిల్లల నృత్యాలతో మన సాంప్రదాయాలు తెలుగుతనం ఉట్టిపడేలాగా సంక్రాంతి సంబరాలు మా పాఠశాలలో జరుపుకుంటున్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా అన్ని మతాలు ఒకటే, సర్వమత సారాంశాన్ని తెలియజేయాలన్నటువంటి తలంపు. ఒక పూట వేస్ట్ అయినా పర్వాలేదు, ఇది సమాజంలో అందరి మతాలు కలిసిమెలిసి బ్రతకాలి, చక్కటి ఆహ్లాదకమైన వాతావరణంలో ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ సింబయాసిస్గా ఐక్యతగా మెలగాలనేటువంటిది ప్రధానమైనటువంటి సందేశాన్ని పిల్లలకు ఈ వయసులోనే చొప్పించాలనేటువంటి మా ఈ ప్రయత్నాన్ని అందరూ మన్నించి ఆహ్వానిస్తారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మా పాఠశాల ద్వారా మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. బీసీ సంఘ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తెనాలి గంగానంపేటలోని బీసీ సంఘ కార్యాలయం నందు సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకాశ్రీని మాట్లాడుతూ బీసీ సంఘాల అభివృద్ధికి బీసీ సంఘ్యులు కృషి చేయాలని అన్నారు. సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. సంఘ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, నాయకులు కె హనుమంతరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన పూర్తి చేయడానికి ప్రభుత్వం తాత్సర్యం చేయడం తగదని అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు ఎస్ సతీష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మా బీసీల పైన చాలా హత్యలు జరగటము నిజంగా చాలా దారుణం అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దీనికి 2024 సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ రోజున క్యాలెండర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీనికి నన్ను అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషపడుతున్నాను. మరి దీన్ని ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి మన కొల్లూరు హనుమంతరావు గారు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. కుమ్మరి క్రాంతి కుమార్ అధ్యక్షన, అలాగే మన కొల్లూరు హనుమంతరావు గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కొల్లూరు హనుమంతరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేవి మరిన్ని చేయాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రలో భాగంగా తొలి రోజు సోమవారం సంగం జాగర్లముడి గ్రామం, చావావారిపాలెం గ్రామం మీదుగా అంగలకుదురు గ్రామం చేరుకుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రలో భాగంగా తొలి రోజు సోమవారం సంగం జాగర్లముడి గ్రామం, చావావారిపాలెం గ్రామం మీదుగా అంగలకుదురు గ్రామం చేరుకుంది. గ్రామంలోని టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. పలువురు రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో మొదటి రోజు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ఘనత ముఖ్యమంత్రి జగన్దని విమర్శించారు. రైతాంగం, వ్యవసాయ రంగం పట్ల అవగాహన లేని పాలకులు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. తెనాలి నియోజకవర్గంలో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమని స్పష్టం చేశారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న పాలకులు వైసీపీ పాలకులని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే కానీ వైసీపీ ప్రభుత్వ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏ అభివృద్ధి జరగలేదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పాలన సాగిస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు,
హెచ్సివి అధినేత కరణం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి, శ్రీనివాసరావు, వెంకటరామయ్య, కె పిచ్చయ్య, రమేష్, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగళ్ళకుదురు గ్రామంలోని బీసీ కాలనీలో రాత్రి బస చేయనున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు అంగళ్ళకుదురు గ్రామం నుండి కోపల్లె గ్రామం మీదుగా కట్టివరం గ్రామం వరకు ప్రజా పాదయాత్ర కొనసాగనున్నది. అంతకు ముందు బీసీలకి 31% ఉన్నటువంటి రిజర్వేషన్ 26% తగ్గిపోతే తద్వారా దాదాపు 16,000 రాజకీయ పదవులు బీసీలకు దక్కాల్సినటువంటి పదవులు దక్కకుండా పోయే పరిస్థితి కల్పించింది ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 16,000 రాజకీయ పదవులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తే నువ్వేమి సామాజిక న్యాయం చేస్తావు ఈ బీసీలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా, పార్టీ రహితంగా రైతు అనేవాడికి అప్పు అనేది ఉంటే, రుణం అనేది ఉంటే ఆ రుణమాఫీ చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే నేను అధికారంలో రాగానే 50,000 రూపాయలు 4 విడతలుగా ఇస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే మనకి పండిన పంటని కొనుగోలు చేస్తా అని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. కొనుగోలు కూడా ఎక్కడ చేస్తా అన్నాడు? కళ్ళాల్లోకి చేస్తా అన్నాడు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాల దగ్గర చేస్తా అన్నాడు. ఆ తర్వాత రైతుల దగ్గర కొన్నా కూడా ఈనాటికి కూడా నిధులు విడుదల చేయకుండా రైతులకి నష్టం కలిగించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి మనకి రుణం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. 5 కోట్ల ఆంధ్రుల యొక్క రక్షణ కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుతో ప్రభుత్వం రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి యొక్క సహాయం, మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ఆశీస్సులు రాబోయే ప్రభుత్వానికి నిండుగా ఇవ్వాలి. అందుకే ఈ రోజున ప్రతి ఇంటికి కూడా బాబు షూరిటీ, బాబు ఏ రకమైనటువంటి గ్యారంటీ ఇస్తా ఉన్నాడు. మహిళా తల్లులకి, ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండితే 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. నెలకి 1,500. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు చదువుకోవడానికి ఇస్తా ఉన్నాడు. రైతు వ్యవసాయం చేసిన కౌలు రైతు అయినా కూడా ఒక్కొక్క రైతుకు కానీ కౌలు రైతుకు కానీ సంవత్సరానికి 20,000 ఇస్తా ఉన్నారు. ఒక మహిళ ఒక కుటుంబంలో ఉన్న 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా చదువుకున్న యువకుడు కానీ యువతి కానీ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల కూడా 3,000, సంవత్సరానికి 36,000. ఇద్దరున్నా, ముగ్గురున్నా 2 36 లేదా ముగ్గురుంటే 3 36 1,08,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయని చెప్పి సంవత్సరానికి మీకు మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే నేపథ్యంలోనే ఈనాడు నిరుద్యోగులుగా ఉన్న యువకులకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి చేస్తా ఉన్నా. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తమపై ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధమని స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి ఎస్మా జీవో కాపీని తగులబెట్టారు. ఎస్మా వెనక్కి తీసుకోవాలని, నిర్బంధ చర్యలు మానుకోవాలని, కనీస వేతనం అమలు చేయాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, సిఐటియు వర్ధిల్లాలని నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను ఎగరవేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంను తూట్లు పొడిచేలా పాలకుల వ్యవహరించడం దారుణమన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సబబు కాదని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హితవు పలికారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎటువంటి నిర్బంధాలు పెట్టినా భరిస్తామని, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని,
తమ బ్రతుకు తెరువు కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు, శ్రామిక వర్గం, ప్రజా సంఘాలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పి పావని, నళిని, జయలక్ష్మి, సీత, రంగపుష్ప, కళాధరి, లావణ్య, ఎలిజబెత్, రాధాకుమారి, నాగలక్ష్మి, మీనా, ఎన్ సుజాత, మాధవి, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, ధనలక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొనగా కార్యక్రమాన్ని సిఐటియు నాయకులు ఎస్కే హుస్సేన్ వల్లి పర్యవేక్షించారు. నమస్తే అండి. అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఏమేన్ కుమారి మాట్లాడుతున్నానండి. ప్రభుత్వం మా మీద ప్రతిఘటిస్తున్నట్టుగా మొన్న ఎస్మా ప్రయోగించింది, జీవో 2ని ప్రవేశపెట్టింది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. మేము గౌరవ వేతనం తీసుకునే వాళ్ళమని ప్రభుత్వమే నిర్ధారించింది. అలాంటప్పుడు ఈ ఎస్మా మా మీద ఎలా ప్రయోగిస్తారండి? మేము అత్యవసర విభాగంలోకి ఏ విధంగా మేము అర్హులమవుతున్నామండి? మాకు అర్థం కావట్లేదు. అలా అత్యవసర విభాగంలోకి మేము చేరేటట్లయితే మాకు కనీస వేతనం ఇవ్వాలి. అది ముందుగా అది ప్రకటించి, కనీస వేతనాన్ని ప్రకటించి, ఆ తర్వాత మమ్మల్ని అత్యవసర సిబ్బందిగా మమ్మల్ని ప్రకటించి మా మీద ఎస్మా ప్రయోగిస్తే మేము అంగీకరిస్తాం. అత్యవసర కమిటీకి సంబంధించిన వాళ్ళమని, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా ఎస్మాని ప్రయోగిస్తే మాత్రం మేము ఊరుకోమండి. ఇది కఠినమైన, మేము కఠినంగా మా మీద వ్యవహరించడానికి తప్పితే ప్రభుత్వం ఏ విధమైన న్యాయంగా ప్రవర్తించట్లేదు. దేశ ప్రజల్ని కాపాడటం కోసం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని అందుకు భిన్నంగా సమ్మె చేసేటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తాం, జైళ్ళలో పెడతాం, ప్రోత్సహించిన వాళ్ళని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఈ ఎస్మా చట్టాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అందుకనే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా మీరు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం కాకుండా ప్రజల హక్కుల్ని కాలరాయటం కోసం ఈ ఎస్మా లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారు. దయచేసి ఈ ఏ స్ఫూర్తితో అయితే మీరు రాజ్యాంగం రాశారో దానికి భిన్నంగా పరిపాలన జరుగుతామని చెప్పేసి తెలియజెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ది మాది కనీస వేతనం ఇవ్వమని, రెండోది గ్రాడ్యుటీ 10 గనక ఇచ్చినట్టయితే మాకు కనీస వేతనం పెంచారా లేదా గ్రాడ్యుటీ ఇచ్చారో గనక మీరు పత్రికాముఖంగా చెప్తే మేము 5 నిమిషాల్లో మా సెంటర్లకు వెళ్ళిపోతాం సార్. మీరు 10 పరిష్కరించామన్నారు, మేము పెట్టుకున్నవి 11. మా మెయిన్ కనీస వేతనం ఫస్ట్ది, రెండోది గ్రాడ్యుటీ. ఆ రెండిట్లో మీరు మాకు ఏది ఇచ్చారో ఒక్క మాట చెప్పేస్తే 10 నిమిషాల్లో మేమందరం సెంటర్కి వెళ్ళిపోతాం సార్. మా మీద మీరు ఏ అస్త్రాలు ప్రయోగించాల్సిన అవసరం లేదు. తెనాలి మండలం అంగలకుదురులోని విశ్వవేద స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు సోమవారం నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురులోని విశ్వవేద స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు సోమవారం నిర్వహించారు. సంబరాలను పురస్కరించుకుని విద్యార్థులు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు, అకాడమిక్ ఇన్ఛార్జ్ అవనిగడ్డ భ్రమరాంబ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు విశ్వవేద స్కూల్ అంగలకుదురునందు సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది. పిల్లలందరూ అవధుల్లేని ఆనందంతో రంగవల్లులు, బొమ్మల కొలువు, భోగి మంటలు అన్నీ సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళ ఈ సంక్రాంతిని ప్రారంభించడం జరిగింది. అంగలకుదురు విశ్వవేద స్కూల్లో బాగా సంక్రాంతి సంబరాలు బాగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇలాంటి టీచర్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక నాజరపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి ఆర్యవైశ్య సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. స్థానిక నాజరపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి ఆర్యవైశ్య సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభకు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు వైశ్య ప్రముఖులు హాజరయ్యారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా పెండాల సుబ్బారావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా గోనుగుంట్ల శ్రీనివాసరావు, పట్టణ సేవాదళ్ అధ్యక్షునిగా ఎక్కల శ్రీమన్నారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలుగా కె లక్ష్మీ పద్మావతి, యువజన విభాగం అధ్యక్షునిగా తాళ్లూరి హేమరామకృష్ణలతో కూడిన నూతన కార్యవర్గ కమిటీల సభ్యుల చేత బాలస్వామీజీ ప్రమాణ స్వీకారం చేయించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి కావలసిన వనరులను సమకూర్చే వ్యక్తులు ఆర్యవైశ్యులని పేర్కొన్నారు. నాగరికతకు మూల కారణం ఆర్యవైశ్యులని, సమాజంలో వారి స్థానం ఎంతో విశిష్టమైనదని
జరిగిందని తెలిపారు. ఆర్యవైశ్యులతో తనకు గల అన్యోన్య అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ నేతలు జయంతి వెంకటేశ్వర్లు, పెనుగొండ సుబ్బారాయుడు, దేవకి వెంకటేశ్వర్లు, శేష షణ్ముగం, చుండూరు ఉమామహేశ్వరరావు, విశేష సంఖ్యలో ఆర్యవైశ్య సంఘీయులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘానికి ప్రతినిధులు మీరు బాగా వినండి. ఒక పేర్లు అవి పెట్టుకునే కాదు, మీరందరూ వచ్చేసి నాయకత్వంగా మీరు వహించమని ఈనాడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము. మిమ్మల్ని కుల పెద్దలుగా నియమిస్తున్నాము. కాబట్టి ఎవరికైనా కానీ ఆపదక్కర వచ్చినప్పుడు కానీ, విద్యాపరంగా కానీ, అనేకమైనటువంటి సమస్యలు ఏ వచ్చినా కానీ మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇతర కులస్తుల దగ్గర పోయి పంచాయతీలు తెంపుకోకుండా మనం చేసుకొని మన అమ్మవారి గుళ్ళో మన పరిష్కారం చేసుకునే దానికే మిమ్మల్ని మండల స్థాయి నుంచి, అంటే మండలం అంటే గ్రామాలు వస్తాయి, మన జిల్లా స్థాయి అంటే పట్టణాలు వస్తాయి. అటువంటి దాంట్లోకి మీకు జిల్లాల్లో నాయకత్వం ఇస్తున్నాం. కాబట్టి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా, జాయింట్ సెక్రటరీగా, ఈసీ మెంబర్లుగా అనేకమైనటువంటి పదవులన్నీ మీకు అందరికి ఇస్తున్నాము. వేదాలు చెప్తా ఉన్నాయి, ఉపనిషత్తులు చెప్తా ఉన్నారు. 4 జాతులు అని చెప్పి బ్రాహ్మణులని, క్షత్రియులని, ఆర్యవైశ్యులని, అంటే వేదం పుట్టినాడే మీరు కొట్టారు. 118 సంవత్సరాల గురించి పెద్దలు చెప్తా ఉంటే 118 సంవత్సరాలు కాదు, ఈ సమాజంలో భాగస్వామ్యంగా ఈ సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి, నాగరికత పెరగడానికి కారకులు ఎవరయ్యా అంటే ఆర్యవైశ్యులు అని చెప్పి మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నా. ఏదైతే స్వామివారు మంత్రోచ్చరణ ఏ రకంగా ఆవాహన చేస్తారో ఆ రకంగా ఆర్యవైశ్యులందరూ కూడా అభివృద్ధిని ఆవాహన చేసి అభివృద్ధిలో పాలు పంచుకొని ఈనాడు నాగరికతకి మూల కారణమైనటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారంటే ఆర్యవైశ్యులు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే ఆ తల్లి మీతో ఉంది. ఎవరా తల్లి? వాసవి అమ్మ మీతో ఉండడానికి, లక్ష్మీ కటాక్షం, లక్ష్మి మీ ఇంత నిలవై ఉంది అనడానికి నిదర్శనం ఆ వాసవి అమ్మవారు మీతో ఉంది. కాబట్టి అది సాధ్యపడిందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, కవిభూషణ బిరుదాంకితులు పిన్నక నాగేశ్వరరావు రచించిన సూక్తి పద్యసుధ పద్య సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగింది. కవిభూషణ బిరుదాంకితులు పిన్నక నాగేశ్వరరావు రచించిన సూక్తి పద్యసుధ పద్య సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ గుంబా సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పిన్నక నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పిన్నక నాగేశ్వరరావు సతీమణి స్వర్గీయ పిన్నక ధనలక్ష్మి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం చదవకపోయినా తెలుగు పద్యం పట్ల పిన్నక నాగేశ్వరరావుకు మంచి పట్టు ఉందని అన్నారు. లోకానికి సందేశాన్నిచ్చేలా ఆయన రాసిన అనేక పద్యాల్లో కొన్ని ముఖ్యమైన పద్యాలను సేకరించి సూక్తి పద్యసుధ అనే పేరుతో పుస్తకంగా తీసుకురావటం అభినందనీయమన్నారు. ఆ పుస్తకాన్ని సతీమణి స్వర్గీయ పిన్నక ధనలక్ష్మికి అంకితం చేసి అర్ధాంగి పట్ల తనకున్న ప్రేమను, గౌరవాన్ని నాగేశ్వరరావు చాటుకోవటం హర్షించదగ్గ విషయమన్నారు. పుస్తక రచయిత పిన్నక నాగేశ్వరరావు మాట్లాడుతూ పద్యాల సవ్వడి అనే వాట్సాప్ గ్రూపులో 2016 సంవత్సరం నుండి తాను రోజుకొక పద్యాన్ని రాయటం జరిగిందని, తాను రాసిన 2500 పద్యాల్లో మానవ జీవితానికి ఉపయోగపడే సూక్తులతో కూడిన కొన్ని పద్యాలను సేకరించి సూక్తి పద్యసుధ అనే పుస్తకాన్ని తీసుకురావటం జరిగిందన్నారు. ఇందుకు సహకరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహజ కవి ఐనల మల్లేశ్వరరావు, రచయిత ఆళ్ల నాగేశ్వరరావు, పలువురు కవులు, రచయితలు, పిన్నక నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, జీవితంలో చాలా కష్ట సుఖాలు, ఎన్నో తట్టుకోలేనటువంటి బాధలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ అధిగమించాలంటే, వాటన్నిటి నుండి బయటపడాలంటే ఒక కష్టం, ఒక సుఖం ఏదైనా కూడా మనం మన వాళ్ళతో కలిసి పంచుకుంటే ఉండేటటువంటి ఆనందం అనేది విచారకరమైనటువంటి క్షణాల నుంచి ఒక ఊరిక లభించాలన్నా కూడా అది చాలా అవసరం అనేది మనకు తెలుసు. మన మాధ్యమంలో వాట్సాప్లో పద్యాల సవడి అనే
సమూహం ఒకటి ఉన్నది. దానిలో ప్రతిరోజు ఒక సూక్తి ఇవ్వటం జరుగుతుంది. ఆ సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు ఒక పద్యం రాయటం జరిగింది. అలా దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు 2500 పద్యాలు రాయటం జరిగింది. అందులో నిత్య జీవితంలో మానవునికి ఉపయోగపడే విధంగా ఉండే సూక్తుల్ని తీసుకొని పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది. దీనివల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందనే భావనతో ఈ పద్యాలు పొందుపరిచాను ఈ పుస్తకంలో. అంటే ఆయన ఈ లోకానికి కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సాహిత్యం ద్వారా సామాజికమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో, అది వచనంలో అయితే చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు, పద్యంలో అయితే అది 10 కాలాల పాటు మనసులో ఉంటుంది. అందువల్ల పద్యాన్ని ఒక సాధనంగా చేసుకొని ఆయన పద్యాల ద్వారా ఒక సూక్తి సుధని, అంటే సూక్తి అనేటువంటి అమృతాన్ని లోకానికి అందించారు. ఆయన రచించినటువంటి కొన్ని పద్యాలని ఒక పుస్తకంగా ప్రచురించి పద్య సూక్తి సుధ అనే పేరుతో ప్రకటించి, మరి ఒక గత ఏడాది చనిపోయినటువంటి వారి శ్రీమతికి అంకితం ఇవ్వటం అనేది. దుగ్గ్యాల మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం జనవరి 6వ తేదీతో ముగుస్తుందని ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య తెలిపారు. సోమవారం దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య మీడియాతో మాట్లాడుతూ సచివాలయ స్థాయిలో డిసెంబర్ 26వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరిగిన క్రీడల్లో గ్రామ స్థాయి నుండి ఒక్కో సచివాలయానికి మొత్తం 10 బృందాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. 17 సచివాలయాల్లో 170 బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 27వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. క్రీడలకు సంబంధించి దుగ్గిరాల్లోని డిగ్రీ కళాశాల, బాలుర పాఠశాల మైదానం, ఏమని రేవేంద్రపాడు పాఠశాల నిర్వహించడం జరిగిందని అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. దీనికి ప్రతి గ్రామ సచివాలయం సంబంధించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి సచివాలయంలో ప్రతి గ్రామంలో కూడా దాంట్లో భాగంగా ఒక ఫ్లెక్స్ని ఏర్పాటు చేసుకుని ఆ ఫ్లెక్స్లో ఆ గ్రామం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి చేత సంతకాలు పెట్టించడం జరుగుతుందని అన్నారు. ఆబ్లిక్ నందు అప్లోడ్ చేసి 16-20 సైజుల్లో ఫోటో ఫ్రేమ్ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడాను, ప్రతి సచివాలయం నుంచి కూడాను ఈ విషయం మీద మాకు కొన్ని టాస్కులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జన్ భాగీదార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సచివాలయంలో, ప్రతి గ్రామంలో కూడా దానిలో భాగంగా ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకొని ఆ ఫ్లెక్స్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి చేత సంతకాలు పెట్టించి అది వెబ్ లింక్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే 16-20 సైజులు ఇలా మరి ఫోటో ఫ్రేమ్ను కూడా ఏర్పాటు చేసుకొని ఈ ఫోటో ఫ్రేమ్ కూడా మరి పూలతో అలంకరించుకొని ఆ రోజున 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సచివాలయ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడాను వారికి సంబంధించినటువంటి స్కూల్స్, హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. దానిలో ఈ రోజు నుంచి సచివాలయ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ జనభాగీదార కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధులు అందరి చేత కూడా సంతకాలు పెట్టించి ఆ వెబ్ లింక్ నందు ఆ ఫ్లెక్స్ బ్యానర్ని అలాగే ఇచ్చినటువంటి 16-20 సైజు ఈ ఫోటో ఫ్రేమ్ను కూడాను మరి అప్లోడ్ చేసుకోవటం జరుగుతుందని చెప్పేసి దుగ్గిరాల మండల ప్రజలందరికీ తెలియజేయడం. మంగళగిరిలో జరిగిన ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు జిల్లా ఛాంపియన్షిప్ 2024 పోటీలలో తెనాలి పట్టణానికి చెందిన హరిహంసిక, డాన్స్ తైక్వాండో ఇన్స్టిట్యూట్కు చెందిన చిన్నారి క్రీడాకారులు తమదైన ప్రతిభను కనబరిచి సత్తాను చాటి చెప్పారు. మంగళగిరిలో జరిగిన ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు జిల్లా ఛాంపియన్షిప్ 2024 పోటీలలో తెనాలి పట్టణానికి చెందిన హరిహంసిక, డాన్స్ తైక్వాండో ఇన్స్టిట్యూట్కు చెందిన చిన్నారి క్రీడాకారులు తమదైన ప్రతిభను కనబర్చి సత్తాను చాటి చెప్పారు. సోమవారం ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి పట్టణానికి చెందిన హరిహంసిక, డాన్స్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు డాన్స్ చిన్న మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్కి చెందిన చిన్నారి క్రీడాకారులు మంగళగిరిలో
జరిగిన ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు జిల్లా ఛాంపియన్షిప్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి వివిధ విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను సాధించారని తెలిపారు. ఇకపై రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలపై దృష్టిని సారించనున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మవిశ్వాసానికి, రక్షణకు తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకు సాగుతున్నామని అన్నారు. మెడల్ సాధించిన చిన్నారి క్రీడాకారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇన్స్టిట్యూట్కి చెందిన క్రీడాకారులు ప్రదర్శించిన కరాటే, తైక్వాండో విన్యాసాలు అందరినీ అలరింపజేశాయి. గోల్డ్, సిల్వరు, బ్రాంజు మెడల్స్ రావడం జరిగింది. దానికి మేమెంతో సంతోషిస్తున్నాను. అలాగే మా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంటు చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈ తైక్వాండో వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ డిఫెన్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవన్నీ పెరుగుతాయని వాళ్ళు నన్ను నమ్మి మా పిల్లల్ని ఇక్కడ చేర్చినందుకు వాళ్ళ పిల్లల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం బాటలు వేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎర్రపాటి స్వరూపరాణి అన్నారు. సోమవారం వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడిలో వికసిత భారత్ ప్రచార కార్యక్రమంలో ఎర్రపాటి స్వరూపరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో స్వరూపరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే దిశగా వికసిత భారత యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మహిళా సంక్షేమం కోసం, అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. పేద వర్గాల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆమె తెలియజేశారు. మోదీ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్లను, ఆరోగ్య సంక్షేమ కార్డులను అందజేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందా జనార్దన్, నరేంద్ర, త్రిపురేని శ్రీనివాసరావు, అమర్నాథ్, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరంగా, ఎందుకంటే మనం ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో పేద ప్రజల సంక్షేమం కోసం, వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందే, దేశం అభివృద్ధి చెందే ఉద్దేశంతో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు వాళ్ళకి వివరంగా తెలియజేస్తే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. అదే కాకుండా ఇప్పుడు డీలర్స్, గ్యాస్ డీలర్ కూడా ఇక్కడ ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళ నుంచి ఇక్కడే తీసుకునేటట్టుగా కూడా కార్యక్రమం జరిగింది ఇంతకుముందు. మరి ఎవరైనా ముందే మనం గ్రామంలో మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ముందే చెప్పి ఉండాల్సింది. ఇట్లా లబ్ధిదారులు ఎవరైనా దీనికి అర్హులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మరి అప్లికేషన్లు ఇవ్వచ్చు అని. ఆ విధంగా మనం ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా రేపటి నుంచి సాయంత్రం జరగబోయేదానికి కూడా మరి పంచాయతీ సెక్రటరీ ద్వారా గ్రామంలో అందరికీ తెలియజేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళకి లబ్ధి పొందే విధంగా చేయాలని నా కోరిక. మరి ఇంతకు ముందు చెప్పినట్లు ఒకటి, మనం జనధన యోజన ద్వారా పేద ప్రజలకి 10,000 రూపాయల నుంచి చిన్న చిన్న కూరగాయలు అమ్ముకోవడానికి, పండ్లు బండి పెట్టుకోవడానికి, మరి ఇస్త్రీ బండ్లు పెట్టుకోవడానికి, చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా జనధన ఖాతా ద్వారా ఇచ్చున్నారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఉచిత ఆహార ధాన్యాలని సరఫరా చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో ఇంతవరకే ఎక్కడ ఈ అమలు జరగలేదు. అదేవిధంగా కరోనా కాలంలో జనధన్ ఖాతాదారులకి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు మీ ఖాతాలో జమ అయినాయి. ఈ విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. దీన్ని ప్రజలకు వివరించండి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గ్యాల మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారంతో 28వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ దుగ్గ్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. వీరికి మండల సిఐటి ఉపాధ్యక్షుడు జట్టి బాలరాజు, వ్యవసాయ సంఘం నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమకు పాఠశాలకు తెరవమని చెబుతుందని, తమ సమస్య పరిష్కరించకుండా ఏ విధంగా తెలుస్తామని అన్నారు. ఎటువంటి చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చినా తమకు కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాను రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు వినకుండా తమకు న్యాయం చేసే విధంగా కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు కనీస వేతనాన్ని ప్రకటించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మీనా, సుజాత, సునీత, రాజకుమారి, అనిత, సుమతి, రిజ్వానా, ఆసియా బేగం 60 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుతోటి మాకు డెడ్ లైన్ ఇచ్చేసారనమాట. అంటే ఏంటి, సమ్మె విరమించేసేయమని చెప్పారు. ఏది ఎస్మా చట్టం అని తీసుకొచ్చాము, కంపల్సరీ ఎస్మా చట్టం అత్యవసర చట్టం, అది మీరు ఆ చట్టంలోకి వస్తారు కాబట్టి మీరు స్కూల్ తీయమని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే ఎస్మా చట్టం వచ్చినా ఇంకెలాంటి చట్టాలు వచ్చినా సరే మేము మాత్రం బంద్ విరమించమండి. కనీస వేతనం తీసుకునేంత వరకు మాత్రం ఎన్ని రోజులైనా సరే మాత్రం ధర్నా చేస్తాం. కంపల్సరీ మాత్రం మా కనీస వేతనం వచ్చిన తర్వాతే మేము ధర్నా విరమిస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే మాట చెప్తున్నా వినయపూర్వకంగా, నేను మాత్రం
రానుంది సంక్రాంతి పండుగ కాబట్టి మమ్మల్ని మరి ముఖ్యంగా గుర్తుంచుకొని ప్రక్కన ఉన్న ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ మాట కానీ బొబ్బులు ఎమ్మెల్యే మాట ఎవరి మాట మీరు వినొద్దండి. మీరు మనసు పెట్టండి. మేము ఎంత కష్టపడితే మా కష్టాన్ని మీకు గుర్తించండి. కనీస వేతనం ఇస్తే మాత్రం మేము బంద్ విరమిస్తాము. లేకపోతే మాత్రం ఎన్ని చట్టాలు ఇచ్చినా సరే మేము మాత్రం చట్టాలు కాల్ చేస్తానికి రెడీ, కానీ మేము మాత్రం బంద్ విరమించము. ఇది ఒక్కటి మాత్రం మీకు హృదయపూర్వకం తెలియజేస్తున్నామండి. మీరు రేపటికల్లా మాకు శుభవార్త, జీతాలు పెంచామనే వార్త మీరు తెలియజేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమ గీతం పాడేందుకే నియోజకవర్గంలో ప్రజా పాదయాత్ర. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం ప్రజలకు ఉపయోగపడే నల్ల చట్టం అన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిపడ్డ రామకృష్ణ. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ చేపట్టిన ప్రజా యాత్రకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో సుపరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్న జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.